యూత్, విమెన్, సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన హార్ట్ఫుల్ గ్రాట్యూడ్ అని చెప్తూ ఉన్నారు. మహారాష్ట్ర బ్రదర్స్, సిస్టర్స్ అందరూ, ఎస్పెషల్లీ ద యూత్ అండ్ విమెన్ ఆఫ్ ద స్టేట్, అక్కడ ఉన్న మహిళలు, యూత్ అందరికీ కూడా ఈ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ట్వీట్ని కూడా చేశారు. మహారాష్ట్ర సునామీ విజయం అంటూ మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ట్వీట్ని మనం చూడొచ్చు. అభివృద్ధి గెలిచింది, గుడ్ గవర్నెన్స్ గెలిచింది అని చెప్తూ ఉన్నారు. ఒకసారి వైనాడు విజయం తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడారు. ప్రియాంక గాంధీ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. I want to thank the people of Wayanad from my heart for giving me the honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a test. I want to thank the people of Wayanad from my heart for giving me the honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a test. I want to thank the people of Wayanad. వైనాడు ఫలితంపై ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక ప్రభంజనాన్ని సృష్టించారు. 4 లక్షలకు పైగా మెజార్టీని సాధించారు ప్రియాంక. ప్రధాని మోదీ సోదరుడు రాహుల్ మెజార్టీలను కూడా ప్రియాంక గాంధీ దాటేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేవలం 3,64,000 ఓట్లను మాత్రమే సాధించారు. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ 4,04,619 ఓట్లను సాధించారు, మెజార్టీని సాధించారు. 4,04,619 ఓట్ల మెజార్టీని సాధించారు. వారణాసిలో మోదీ మెజార్టీ 1,52,000. మోదీ మెజార్టీ కంటే 2,52,106 ఓట్ల మెజార్టీని ప్రియాంక గాంధీ సాధించారు. వైనాడులో రాహుల్ గాంధీ మెజార్టీ 3,64,000 మాత్రమే. రాహుల్ మెజార్టీ కంటే సుమారు 40,000 ఓట్లను ఎక్కువగా ప్రియాంక గాంధీ సాధించారు. దీంతో ప్రియాంక శిబిరంలో కూడా ఆనందం మనకి కనిపిస్తుంది. అక్కడే ఖర్గే ఉన్నారు, కేసీ వేణుగోపాల్ కూడా అక్కడే ఉన్నారు. ప్రియాంక గాంధీ విజయంపై వైనాడు ప్రజలకు